నిర్ణయించుకున్నప్పుడు ఆలోచన ఎందుకు జలంధర? వెళ్ళు, రెండవ గుహలో ప్రవేశం చెయ్యి. ఓహో, ఇదే నా గుహ. నేను ప్రవేశించాల్సింది ఇందులోనేగా. ఇలాంటి పరీక్షలు పెడుతున్నారేమిటి శుక్రాచార్యుడు? ఇన్ని కష్టాలు పడి వెళ్ళాక ఎవరు కలుస్తారో ఏమో ఎవరికి తెలుసు. చూస్తుంటే ఇక్కడ కూడా శుక్రాచార్యుల వారే మాయా మర్మాలు రచించి పెట్టారో ఏమో. ఎంత జాగ్రత్తగా ముందుకు వెళితే అంత మంచిది. అసలు ఈ నీడ ఎవరిదై ఉంటుంది? అక్కడ నిలబడ్డవారెవరు? ఇప్పుడు నా మార్గంలో ఏ కొత్త భ్రమలు కల్పించి పెట్టారో అసురగురువు. నా ప్రతిరూపంతోనే నన్ను భ్రమ పెట్టాలని చూస్తున్నారే సారి. నేనెవరో నీకు తెలుసా? సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి నేను. సకల లోకాల్లోనూ నాలాగా ఉండేది నేను మాత్రమే. నాలాంటి వాడు
ఒక్కడు మాత్రమే ఉన్నాడు. నా అంతటి వాడివి కావాలని ప్రయత్నించే పగటి వేషగాళ్లా ఉన్నావు. పక్కకి తొలుగో. అర్థం కాలేదా? తప్పుకో నా దారికి అడ్డు. ఎవరో గాని అత్యంత ప్రభావశీలిలా ఉన్నాడు. దివ్యత్వం ఉట్టిపడుతోంది. లేదు లేదు, ఇదంతా కేవలం నా భ్రమే. ఈసారి నేను ఎలాంటి భ్రమలకు లొంగను. ఆ దుష్ట అసుర గురువు నాకేదో పాఠం చెప్పడానికే పంపుంటాడు. ఎన్ని నా దారికి అడ్డు తప్పుకో. ఇది సత్యమే, భ్రమ కాదు. నీవెలా గుర్తించగలవు? నీ మాటల మాయాజాలాన్ని చూసి ఆనందించేంత సమయం లేదు. నా దారికి అడ్డు తప్పుకో. తొలగిపో. తొలగిపో. లేనట్టయితే ఫలితాన్ని అనుభవించాల్సి వస్తుంది. నాతో సమానంగా ఉండాలనుకునే వాళ్ళకి మెడ మీద తల ఉంచను నేను. ఇప్పుడు చెప్పు, ఇంకా నీకు భ్రమలాగే కనిపిస్తున్నానా? భ్రమో కాదో నాకెందుకు, నువ్వెవరో గాని నీ గర్వానికి ఫలితం అనుభవించక తప్పదు. ఎంత దెబ్బ కొట్టాడో! సర్వశ్రేష్ఠ జలంధరుణ్ణి నేను, మహాబలుణ్ణి నేను, భగవంతుణ్ణి నేను. ఎవరైతే నన్ను ఎదిరిస్తారో వారిని అంతం చేసి చూపిస్తాను. ఈ ఆయుధాన్ని ఎదిరించు చూస్తాను. ఎందుకు ఇలా జరుగుతోంది? నన్నే నిరాయుధుణ్ణి చేస్తాడా? ఇంతటి మహాకాయుడు ఎలా అయ్యాడు తను? సర్వశ్రేష్ఠుణ్ణి నేను, సర్వసమర్థుణ్ణి నేను. అయినా తన శక్తిని ఎందుకు ఎదిరించలేకపోతున్నాను నేను?
అసలు ఈయన ఎవరై ఉంటారో. నేను నీతో సమానము కాదు. నీవే నాలా నటించి మోసానికి పాల్పడుతున్నావు కనుక నీకు ప్రాణాలతో ఉండడానికి ఏ అధికారమూ లేదు. ఏమిటిది స్వామి? తమరికేమీ కాలేదుగా? చెప్పు జలంధర, ఈసారి నువ్వు గుహలో ఏమి చూశావు? నేను చూశాను. నాతో సమానమైన ఒక వ్యక్తిని నేను గుహలో చూశాను. అయినా నా భార్య బతికున్నంత వరకు ఎవరైనా నన్నెవరూ వధించలేరు కదా. నీకు గుహలో దర్శనమిచ్చిన వారిని ఎంతటి వారైనా సరే లేశమాత్రమైన హాని కలిగించలేరు. నీకు సర్వశ్రేష్ఠుడు, సర్వోత్కృష్ట, సర్వశక్తిశాలి, సర్వోత్తముడు, కాలుడికే కాలుడైన మహాకాలుడు, వారే కాలరుద్రుడు. వారి తపస్సులో ఉన్నందుకే నిన్ను మేము అర్థం చేసుకోలేకపోయాము. మహాదేవుడు అంటే శివుడు. మహాదేవుడి పరమ భక్తుడిని నేను. అయినా నీకు గురువైన కారణంగా నీకు తగిన మార్గాన్ని చూపించడమే నా తక్షణ కర్తవ్యం. నువ్వొక కొత్త దేవుడిగా అవతరించి ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించాలనుకుంటున్నావు. నీలో నాకు నచ్చింది కేవలం ఈ ఆలోచనే. ఇది అసురుల గత ప్రయత్నాల కంటే సర్వశ్రేష్టమైనది. అందుకే నేను నీకు గురువైన కారణంగా నీకు అత్యంత ప్రధానమైన సత్యాలను నీకు చెప్పడం జరిగింది జలంధర. ఆ స్త్రీయే చివరికి నీ పతనానికి కారణమవుతుంది. అది నేను నీకు చెప్పిన తొలి సత్యం. దానిని నువ్వు పెడచెవిన పెట్టావు. తమరెన్ని చెప్పినా సరే నా భర్త నా చేతిని వదిలే ప్రసక్తే లేదు. ఇక రెండవ సత్యాన్ని ఎంత మాత్రమూ మరిచిపోవద్దు జలంధర. కొత్త భగవంతుడిగా అవతరించిన తరువాత నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మహాదేవుని దగ్గరికి, కైలాసం దగ్గరికి వెళ్ళకూడదు. వెళితే నీ మృత్యువే వచ్చి నిన్ను కబలిస్తుంది. మరిచిపోవద్దు. మహాదేవుడి ముందుకు వెళితే వారి చేతిలో నువ్వు అంతమైపోతావు. నాకు తెలుసు నువ్వు నీ భార్యని పరిత్యజించే ప్రసక్తే లేదని. అందుకే నువ్వు నాకు వాగ్దానం చెయ్యి. నా రెండవ హెచ్చరికను ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకుంటానని నాకు వాగ్దానం చెయ్యి జలంధర. నిజం చెప్పారు గురుదేవా. నేను బృందను వదిలే ప్రసక్తే లేదు. అందుకే నేను వాగ్దానం చేస్తున్నాను. నేను దేవుణ్ణయ్యేంత వరకు కైలాసం వైపు కన్నెత్తి కూడా చూడను. తీసుకో జలంధర. ఈ దివ్య త్రిశూలాన్ని ధారణ చెయ్యి.
జలంధర, మహాదేవుడి క్రోధాగ్ని నుండి ఉత్పన్నమైనందువలన వారి క్రోధాగ్ని శక్తి నీలో ఉంది. ఇక ఇప్పుడు ఈ త్రిశూలంతో నీకు అన్ని మాయావి శక్తులు, అష్టసిద్ధులను నీకు ప్రసాదిస్తున్నాను. నిన్ను శక్తి సంపన్నుడిగా చేస్తున్నాను. జలంధర, నీ 2 చేతులను కూడా నా ముందుకు చాపు. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకర్మ, ఇషిత, వశితలను నీకు ప్రదానం చేస్తున్నాను. ఆకాశంలో ఎటువంటి దివ్య తేజస్సు కనిపించిందంటే ఎవరికో ఏవో దివ్య శక్తులు ప్రసాదిస్తున్నారని అర్థం. ఈ దివ్య ప్రకాశం అసుర గురువు శుక్రాచార్యుల వారు తపస్సు చేస్తున్న ప్రదేశం నుంచే వస్తుంది. అంటే వారెవరికైనా విశేషమైన శక్తులు ప్రసాదిస్తున్నారా? వారి శక్తులన్నీ ఎవరైనా దుష్కర్ములకు లభిస్తే ఎలా? ఇక వెళ్ళు పుత్ర, కొత్త కైలాస నిర్మాణాన్ని కావించు. యావత్ ప్రపంచానికి ఒక కొత్త శివుడి రూపంలో ఉద్భవించు. దైవ ప్రతిష్టను సాధించుకో. అత్యుత్తమము గురుదేవ శుక్రాచార్య. ఈ నవీన శక్తులతో సర్వోత్తముడిగా రూపొందుతాను నేను. వెళ్ళు జలంధర, వెళ్ళే ముందొక్కడి గుర్తుపెట్టుకో. కైలాసానికి ఎల్లప్పుడూ దూరంగా ఉండాలి. ఆ దూరమే నిన్ను నీ అంతం నుండి దూరంగా ఉంచుతుంది. అలాగే గురుదేవా, నాకిక సెలవిప్పించండి. వెళ్ళు జలంధర, లోకంలో అసుర సామ్రాజ్యాన్ని స్థాపించు.
నేనే ఈ కైలాసానికి ప్రభువును. నేనే పరమపిత పరమేశ్వరుణ్ణి, శివుణ్ణి. ఇంకో కైలాసమా? శక్తి, అహంకారం మనుషులను సన్మార్గం నుంచి తప్పిస్తాయి. వాటి ఫలితం విధ్వంసమే.